ఏ పెట్టలే పెట్టలే అంటే పెట్టలే అస్సలు పెట్టలే అంతా తూచ్ తూచ్ ఎవరు పెట్టలే ఎందుకు పెట్టలే ఎప్పుడో పెట్టినాం మీరు అన్నంత మాత్రాన పెట్టింది పెట్టకుండా పోదు అయ్యేది కాకుంటూ ఊకోదు అని ఫుల్ క్లారిటీ ఇచ్చిండ్రు అసలు ఇంతకీ ఎవరు పెట్టలేదు ఏం క్లారిటీ ఇచ్చిండ్రు ఇవన్నీ మీ డౌట్సే కదా మరి ఈ డౌట్స్ అన్ని క్లియర్ కావాలంటే ఇది చూడాలి ఎవ్వలెన్ని డ్రామాలు చేసినా ఎవ్వలెంత గింజుకొని గుంజుకొని కొట్టుకొని గుద్దుకొని మొత్తుకున్నా తెలంగాణ బిల్లు అయితే లోక్సభ బల్ల మీదకి ఎక్కింది పెట్టినట్టు మాకు తెలియదు మేము ఒప్పుకోము అని కొంతమంది ఏం ఎరగనట్టు మాట్లాడారు గాని బిల్లు లోక్సభలో పెట్టినామని హోంమంత్రి షిండే సారే చెప్పిండు ఈయనొక్కడే కాదు పార్లమెంట్ పనులు చూసుకునే పెద్ద సారు కమల్నాథ్ సార్ కూడా ఇదే సంగతి గట్టిగా చెప్పిండు. But there was no violence until the bill was introduced. Whatever happened after the bill was introduced, and the BJP, being supporters, so-called supporters of Telangana, should demand the bill. Now they are finding technical reasons. Right. The speaker lays out the order. It's a discretion of the speaker. They are saying, why did the speaker exercise that discretion? I think the BJP must make a stand clear. లోక్సభలో తెలంగాణ బిల్లును పెట్టడానికి ఒప్పుకుంటారా లేదా అని అందరిని అరుచుకుంటా ఇక ఎక్కువ మంది ఒప్పుకున్నారని బిల్లు పెడుతున్నామని చెప్పింది మీరా కుమారమ్మ. ఇక అప్పుడే ఈ బుడుబుంగ లగడపాటు వచ్చి స్ప్రే కొట్టే కదా గా మిరియాల ఘాటుకు గామేం మాట్లాడిందో మాకు ఇనరాలేదు అందుకే బిల్లు పెట్టినట్టు కాదని సుష్మా స్వరాజ్ కొత్త మాట చెప్తున్నది గాని ఎవ్వరికి ఇనొచ్చినా ఇనరాకున్నా కానొచ్చినా కానరాకున్నా బిల్లు పెట్టేసినామని షిండే సారు కమల్నాథ్ సారు మీరా కుమారమ్మ అందరు చెప్పేసిర్రు. 18 నుంచి బిల్లు మీద చర్చ షురువైతదట. ఇక అదే దినం నాడు ఆడంతా ఓకే అయితే 19 కన్నా 20 తారీఖు కన్నా రాజ్యసభలో పెడతారంట. ఇట్లా తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టేసినామని లోక్సభ వెబ్సైట్ అదే కంప్యూటర్లో కూడా పెట్టిర్రట. మొత్తానికి ఎవ్వలేం చెప్పినా ఏం చేసినా బిల్లు మాత్రం గద్దెకెక్కింది. జనని 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 జై